ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత రియల్ ఎస్టేట్ అనేది బాగా పెరుగుతుంది అని కొంతమంది రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ బట్టి విక్రమార్క కానీ వీళ్ళందరూ మొత్తానికి రేవంత్ రెడ్డి గారు సీఎం కుర్చీ నుంచి దిగిపోతారు అంటారు. దింపేస్తారు వాళ్ళే. ఎన్ని రోజులు? ఇప్పుడు కొత్త పార్టీ అండ్ రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎలా ఉంది అని అడగాల, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది అని అడగాలి. అరగుడ్డు గడిది గుడ్డు వీళ్ళ కోట్లేస్తారని అడుగుతాడు. ఏ భాష అది? ఎలా చేస్తావు? రుణమాఫీ చేస్తారన్నావు, 39,000 కోట్లు కావాలి. ఎక్కడి నుంచి చేస్తావు? ఏమి సంపద సృష్టిస్తావు నువ్వు? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ నాయకుడు అలాగే రాజకీయ విశ్లేషకుడు త్రిపురనేని చిట్టిబాబు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? సో తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేది మనల్ని పరిపాలించింది. ఇప్పుడు కొత్త పార్టీ అండ్ రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎలా ఉంది అని అడగాల, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది అని అడగాల. కాంగ్రెస్ పార్టీ పరిపాలన అంటాం కన్నా రేవంత్ రెడ్డి అరాచకాల ఒక్కటి అడగాలి. రేవంత్ రెడ్డి ఒక రాష్ట్రానికి నేను సీఎంని అనే గోస లేదు, అనే ఇది లేకుండా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నావు? నోటికి ఏం మాట వస్తే ఏది పెడితే ఇంకా వీధి తన కార్యకర్తగా ఉండి మాట్లాడే సొల్లు భాష, ఆ వీధి రౌడీ భాష ఇప్పటికీ మానల. కొంచెం పరిణితి చెందాడు ఇప్పుడు. అటువంటి ఎక్కడ పరిణితి ఎనగాకమో గాడిది గుడ్డు అంటాడు ఏంటమ్మా? అరగుండ్లు గుడ్లుకి ఓట్లేస్తామంటారు. ఎవరు అరగుండు, ఎవరు గాడిది గుడ్డు? అసలు ఒక పాలసీ ప్రకారం మీరు వాళ్ళకి ఇది చేశారు, ఈ తప్పులు చేశారు కనుక వాళ్ళకి కాదు, ఈ మీకు ఒప్పులు చేస్తున్నాం, మాకు ఓటేయండి అని అడుగుతారు. వాడు అరగుండు గాడిది గుడ్డు వీళ్ళకి ఓట్లేస్తారని అడుగుతాడు. ఏం భాష అది? ఏమి కల్చర్ అది? చిల్లర కల్చర్. అతను కేసీఆర్ గారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. కేసీఆర్ గారు ఎప్పుడు ఈ భాషలో మాట్లాడాలి. ఆయన పదవిలోకి రావడానికి ముందు ఉద్యమం చేస్తున్నప్పుడు సన్నాసులు దద్దమ్మలు అని మాట్లాడారు. సన్నాసులు దద్దమ్మలు బూతు మాటలు కావు. ప్యాంట్లు ఇప్పదీస్తాము, బట్టలు ఇప్పదీస్తాము, ఈ మాటలకి దీనికి చాలా తేడా ఉంది. ఆయన దద్దమ్మలు సన్నాసులు మాట్లాడారు. నోరు మూసుకొని కూర్చోండి అన్నాడు. మన చిన్నప్పుడు కూడా నువ్వు స్కూల్లోనూ నేను స్కూల్స్లోనూ మన టీచర్లు ఏంట్రా ఈ సన్నాసిలాగా ఏంటి చదువు, మా దద్దమ్మలాగా ఏంటి మార్కులు అంటారు. అవి బూతులు కావు. ప్యాంట్లు ఇప్పదీస్తాం, అసెంబ్లీలో ఉంచుని ప్యాంట్లు ఇప్పదీస్తాం, వేప చెట్టుకు వేలాడదీస్తాం, 100 అడుగుల్లో తీసి పాతి పెడతాం, గాడిది గుడ్డు. అధికారం వచ్చాక ఇటువంటి మాటలు మాట్లాడరు అని అనుకున్నారు అందరూ. కొన్ని రోజులు మాట్లాడలేదు కూడా రేవంత్ రెడ్డి గారు. ట్రోల్స్ మీమ్స్ వచ్చిన తర్వాత ఆయన మీద ఉధృతంగా అప్పుడు స్టార్ట్ చేశారు అని అనుకుంటున్నాను. లేదు నోరే మొదటి సోనియా గాంధీని తిట్టలేదా? ఆ రోజు చంద్రబాబు దగ్గర సామంత్ రెడ్డిగా ఉన్నప్పుడు సోనియా గాంధీని ఏమన్నాడు? బోతక్క, రక్తం తగ్గే పిపాసి, ఈ భాషలన్నీ ఆయన దగ్గర మొదటి నుంచి ఆ కల్చర్ అది అతని కల్చర్, ఆ రోడ్డు కల్చరు, ఆ వీధి రూఢి కల్చరు. పొరపాటున సీఎం అయ్యాడు. నేనేదంటే నువ్వు సామంత్ రెడ్డిగా చంద్రబాబు దగ్గర సామంత్ రెడ్డిగా ఉన్నప్పుడు వాగావు, ఓకే. ఆ తర్వాత ఓటుకున్నట్టు కేసులో దొరికావు, రేవంత్ రెడ్డి అయ్యావు, అప్పుడు వాగావు, ఓకే. ఇప్పుడు నువ్వు సీఎం రేవంత్ రెడ్డి అయ్యా, కనీసం ఆ చైర్కి మర్యాద, ఆ చైర్కి మర్యాద. మన సీఎం భాష ఇదే నవ్వుతున్నారు బయట. మీ సీఎం ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా వాగుతున్నాడు అని బయట రాష్ట్రాలు. ఒక సీఎం ఒక హోదా, ఒక స్టేటస్, అంటే 5 కోట్ల మందికి ప్రతినిధి ఒక సీఎం ఒక రాష్ట్రానికంటే హుందాతనము. విమర్శించు, సీఎం అయితే విమర్శించు, విమర్శించే విధానం ఉంటుంది, విమర్శించే భాష ఉంటుంది. ఈ చిల్లర భాష కాదు అది. అతను మాట్లాడే తీరు వల్ల, అందుకనే అతని ప్రభుత్వం అన్ని మాట్లాడేస్తాడు. అన్ని అబద్ధాలు మాట్లాడి నోటికి వచ్చేది. ఇప్పుడు కనపడిన దేవుడి మీద ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ దేవుడి మీద ఒట్టు. ఎట్లా చేస్తావు? ఎలా చేస్తావు? రుణమాఫీ చేస్తారన్నావు, 39,000 కోట్లు కావాలి. ఎక్కడి నుంచి చేస్తావు? ఏమి సంపద సృష్టిస్తావు నువ్వు? మళ్ళీ నేను పొద్దున్న లేస్తే ప్రధానికి డబ్బులు లేవంటావు, అది జరగలేదు. ఎందుకో ఎన్నికల కోడ్ ఉంది అందుకని తర్వాత అంటావు. ఎన్నికల కోడ్ ఉందని నీకు ముందు తెలియదా? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత రియల్ ఎస్టేట్ అనేది బాగా పెరుగుతుంది అని కొంతమంది రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అంటే ఎందుకంటే ఇతను సీఎం ముందు రియల్ ఎస్టేట్ కదా, ఇతను రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉండి సంపాదించుడే కదా. అందువల్ల ఆయన వచ్చినాక రియల్ ఎస్టేట్ ని
రియల్ ఎస్టేట్కి మంచి ఊతం ఇస్తాడని. ఆయన ఉంటే కదా రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి ఎంతవరకు ఉంటాడో కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ ఢిల్లీ నుంచి సంకేతాలు ఉంటాయి. అందుకనే మొన్న వెంకటరెడ్డి సీఎం అయ్యే అర్హత ఉన్నవాడు నాతో పాటు అని ముందస్తు మాటగా అనేసాడు. అదేంటండి నిజంగానే రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు పరిపాలించట్లేదా? కాంగ్రెస్ ఉంటుందో ఏమో కానీ రేవంత్ రెడ్డి ఉండడమ్మా. రేవంత్ రెడ్డి ఉండనివ్వరు ఈ కాంగ్రెస్ యొక్క డిఎన్ఏ. ఎందుకంటే రేవంత్ రెడ్డి అలా సడన్ గా వచ్చాడు. వీళ్ళు వెంకటరెడ్డి గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, బట్టి విక్రమార్క గాని వీళ్ళందరూ పార్టీని అంటిపెట్టుకుని కష్టాల్లో, నష్టాల్లో పార్టీని అంటిపెట్టుకుని పోరాడి కోల్పోయిన వాళ్ళు. బట్ అంతమంది సీనియర్ నాయకులు ఉన్న తర్వాత కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి గారు జాయిన్ అయిన తర్వాతనే కదా ఇటువంటి ఒక ప్రక్షాళన కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలవడం కావచ్చు, అతను మెయిన్ రేవంత్ రెడ్డి గారి వల్లే అంటున్నారు. అదృష్టం ఆ మాట రావడం. ఎందుకంటే బట్టి విక్రమార్కను పొజిషన్ లో ఉన్నప్పుడు అసెంబ్లీలో గట్టిగా నిలబడినాడు బట్టి విక్రమ. పార్టీని అధిక కాలం అధ్యక్షుడిగా ఉండి పార్టీని నిలబెట్టినోడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వెంకటరెడ్డి పార్టీకి అవసరమైన కూడా వనరులు సమకూరుస్తూ బ్రదర్స్ అంతమంది సీనియర్ నాయకులు ఉన్నప్పుడు సీఎం గారిని మాత్రం రేవంత్ రెడ్డి గారిని ఎందుకు చేశారు? అక్కడ కాంగ్రెస్ లో ఎవరు కాళ్ళ దగ్గర ఎక్కువసేపు కూర్చుంటారు, ఎవరు కాళ్ళని ఎక్కువసేపు పిసుకుతారు దాన్ని బట్టి ఉంటుంది. ఈ రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి రాహుల్ గాంధీ కాళ్ళు పిసుకుట, సోనియా గాంధీకి వంగి దండాలు పెట్టుట, అదే సోనియా గాంధీ తిట్టినాడు ఇప్పుడు వెళ్ళి దండాలు పెడతారు. బట్ ప్రజలు మాత్రం రేవంత్ రెడ్డి గారిని సీఎం గా రావాలని కోరుకున్నారు. అవును, ప్రజలు రేవంత్ రెడ్డిని కోరుకోలేదు. అసలు ప్రజలు కాంగ్రెస్ కోరుకోలేదమ్మా. ఎక్కడ జరిగిందంటే తప్పు ఎక్కడ జరిగింది? రేవంత్ రెడ్డిని ఏదో కావాలి, ప్రజలు కావాలని కోరుకోరా. బీజేపీ చేసిన తప్పిదం అతనికి అదృష్టం కలిసి వచ్చింది. బీజేపీ సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎక్కడున్నాడు రేవంత్ రెడ్డి? ఎక్కడున్నాడు రేవంత్ రెడ్డి? ఎక్కడన్నా ప్రజల్లో ఉన్నాడా? జనాల్లో ఆ పేరు కానీ ఉందా? ఎక్కడో మారుకున్నాడు. ఎప్పుడైతే సంజయ్ని దింపి ఈ కిషన్ రెడ్డి అనే ఒక మనిషిని తీసుకొచ్చి పెట్టారు. కిషన్ రెడ్డి ప్రూవ్డ్. ఆల్రెడీ కిషన్ రెడ్డి ఇప్పుడు అధ్యక్షుడిగా ఏమి చేయలేదు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయనకి కొంతపాటు కూడా అధ్యక్షుడిగా కార్యకర్తలు ఏమి చేయలేదు, ప్రూవ్డ్. సో అతను తీసుకొచ్చి పెట్టేప్పుడు టప్పని జనాల్లో బీజేపీనా బీఆర్ఎస్, బీజేపీ బీఆర్ఎస్ అన్నది కాస్త టప్పని పడిపోయింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ అయిపోయింది. దాంతో అప్పుడు ఇతను అధ్యక్షుడిగా ఉన్నాడు కనుక వచ్చాడు తప్పితే ప్రజలేమి బీజేపీ చేసిన హెల్ప్ అంతే రేవంత్ రెడ్డికి. ఇప్పుడు కూడా బీజేపీ తోటి కుమ్మక్క అవుతున్నాడు. కుమ్మక్కయ్యి ఎక్కడ కూడా బీజేపీ క్యాండిడేట్స్ ఉన్న చోట స్ట్రాంగ్ క్యాండిడేట్స్ పెట్టాల కాంగ్రెస్. వాళ్ళు గెలవాలి. ఎందుకు గెలిస్తే రేపు వాళ్ళకి మీకు పార్లమెంట్ లో సహకరించే ఇలాగా చేస్తే రేపు కాంగ్రెస్ తోటి బీజేపీ తోటి కుమ్మక్క అయిపోవచ్చు. అందుకనే బడే బాయ్ చోటే బాయ్ ఈ మాట్లాడటం. సో అతను ఒక నెల ఇప్పుడు ఒక సిద్ధాంతానికి కట్టుబడి అసలు ఏ సిద్ధాంతం మొత్తానికి రేవంత్ రెడ్డి గారు సీఎం కుర్చీ నుంచి దిగిపోతారు అంటారు. దింపేస్తారు వాళ్ళే. ఎన్ని రోజులు? ఆగస్ట్ కల్లా ఆయన ఉండడు సీఎం. మరి ఎవరు ఉంటారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి అవ్వచ్చు, వెంకటరెడ్డి. ఆల్రెడీ వెంకటరెడ్డి అంటున్నాడు నాకు నువ్వే సీఎం అని చెప్పి సోనియా గాంధీ నాకు ప్రామిస్ చేసిందని వెంకటరెడ్డి ఆల్రెడీ అంటున్నాడు. బట్టి విక్రమార్క అవ్వచ్చు, అణగారి వర్గం నుంచి ఉన్నవాడు బట్టి విక్రమార్క. సో అతను చేసి ప్రజల్ని మెస్మరైజ్ చేయడానికి మేము చూడండి బట్టి విక్రమార్క చేసాం సీఎం గా. రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటారా మరి? కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి కూడా ఒప్పుకోవడానికి కూర్చోండి కూర్చోవాలి, లేదంటే లేవాలి.